డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో చాలా మంది కూడా పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో ఎప్పుడో 90s లో పెట్టాము, ఇప్పుడు చూసినట్లయితే చాలా కోట్ల రూపాయలు రావడం జరిగిందని చెప్పి వింటూ ఉంటాం. అది కాకుండా చాలా మంది కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు, బేసిక్ టర్మ్స్ కూడా తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేసేసి సో ఆ టర్మ్స్ గురించి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు సిఏజిఆర్ అంటే ఏంటి, ఐఆర్ఆర్ అంటే ఏంటి, సో చాలా రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి టర్మ్స్ అనేవి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఎవరు మనతో ఇవ్వడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి మ్యామ్. సో మనం చూస్తున్నాం రీసెంట్ గా ఏదో ₹1,00,000 పెట్టుబడి పెట్టి 80 కోట్ల రూపాయలు వచ్చేసాయంట. సో ఇది అబ్సల్యూట్ రిటర్న్ సిఏజిఆర్ అనేది ఇప్పుడు మనం చెప్దాం. ఓకే, చెప్పండి. సో ఇదేంటంటే అందరూ కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఓన్ గా చేస్తున్నారు కొంతమంది. సో మా దగ్గర కూడా ఒక క్లయింట్ ఇదే క్వశ్చన్ అడిగారండి. మేడం, నాకు ఒక యాప్ ఉంది, సో నేను అందులో రిటర్న్స్ చూసుకుంటూ ఉంటాను, అందులో కానీ టర్మ్స్ అబ్సల్యూట్ రిటర్న్ అని చెప్పి 40% కనపడుతోంది, సిఏజిఆర్ అని చెప్పి 12% కనపడుతుంది. అసలు ఎలా రిటర్న్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనము అర్థం చేసుకోవాలి, అసలు అంటే సిఏజిఆర్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, అబ్సల్యూట్ రిటర్న్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ ఐఆర్ఆర్ అనే రిటర్న్స్ ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చాలా మందికి తెలియదండి. సో దీని ద్వారా మనం క్లారిటీ అయితే ఇద్దాము. సో ఈ రిటర్న్స్ అనేవి ముఖ్యంగా మనకి 3 కేటగిరీస్ మనం స్టార్ట్ చేయొచ్చు. సో అబ్సల్యూట్ రిటర్న్ అంటే మీరు ఒక 2 లక్షలు పెట్టారు, అది 2,50,000 అయ్యాయి. సో రిటర్న్ అంటే ఎంత వచ్చింది పర్సంటేజ్ లో అంటే ఎంత చెప్పొచ్చు? 50,000 మనం డివైడ్ 2,50,000 అంటే 25%. చూడండి ఎంత క్లియర్ గా చెప్పారు. సో 25% అనేది మీరు చెప్పారు, బట్ ఆ 25% ఎంత టైంలో వచ్చింది అనేది మీకు తెలుసా? అది మీకు 2 years పట్టిందా, 3 years? బట్ ఏంటంటే ఇది అబ్సల్యూట్ రిటర్న్ మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏంటంటే టైం గురించి ఇద్దరం మాట్లాడలేదు. 2 లక్షలు పెట్టాము, 2.5 లక్షలు అయింది, 25% వచ్చింది అంటున్నాం. బట్ ఈ 25% రావడానికి మీకు ఎంత టైం పట్టింది అనేది ఇందులో క్లారిటీ లేదు. సో ఈ అబ్సల్యూట్ రిటర్న్ ఏంటంటే లెస్ దాన్ 1 year మీ ఇన్వెస్ట్మెంట్లకి అయితే వాడుకోవచ్చండి. మిగతా వాటికైతే అబ్సల్యూట్ రిటర్న్ మీకు పెద్దగా యూస్ఫుల్ ఉండదు. ఎందుకంటే ఇది టైం, ఇది లెస్ దాన్ 1 year ఇన్వెస్ట్మెంట్స్ కి పనికి వస్తుంది. ఎందుకంటే ఇందులో టైం గురించి ఎక్కడ మాట్లాడలేదు. 25% మీకు 20 నెలల్లో వచ్చిందా లేకపోతే 10 సంవత్సరాల్లో వచ్చిందో తెలియట్లేదు. సో నెక్స్ట్ అసలు కంప్లీట్ గా ఈ టైం ని మనం కన్సిడర్ చేసి ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్స్ 1 year 2 years అయ్యాయంటే వాళ్ళందరూ కూడా సిఏజిఆర్ చెక్ చేసుకోవాలండి. ఈ సిఏజిఆర్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇదే మనకి చూసుకున్నట్లయితే ఈ ఇయర్ కి ఎంత అనేది చెప్తుంది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ లో ఇప్పుడు 2 lakhs పెట్టారు, 2,50,000 అయింది, 3 years లో అయింది. 3 years లో అయింది. ఓకేనా? సో ఇప్పుడు టైం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం యాడ్ చేసాము. సో 3 years అయింది. సో ఇప్పుడు సిఏజిఆర్ ఏం చెప్తుందంటే 8% అని చెప్తుంది. ఇప్పుడు మరి 25% అని చెప్పాము, ఇప్పుడు సిఏజిఆర్ 8% అని చెప్పాము. ఏంటి అనగానే ఈ 8% అనేది పర్ యానం. అక్కడ 25% అనేది 3 years కి కలిపి, అంటే 8% పర్ యానం అంటే 3 years కి ఎంత అయింది? 24 అప్రాక్సిమేట్లీ కదా. అలానే ఇప్పుడు సిఏజిఆర్ ఇప్పుడు ఏం చెప్తుంది, ఇయర్ కి ఎంత అని చెప్తుంది. 8%. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, అబ్సల్యూట్ రిటర్న్ 25% అంటే 3 years కి కలిపి, సిఏజిఆర్ 8% అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఎంత వచ్చింది. సో ఎప్పుడైనా సిఏజిఆర్ నే మనము ప్రామినెంట్ గా తీసుకోవాలండి. ఎందుకంటే ఈ సిఏజిఆర్ మీరు వేరే ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇయర్ కి ఇక్కడ 8% వచ్చింది, మీకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ 6% వచ్చిందా, వేరే ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఇయర్ కి ఎంత వచ్చాయి. సో ఇలా ఇయర్ కి కంపారిజన్ చేసుకోవడానికి సిఏజిఆర్ బెస్ట్ గా మీకు యూజ్ అవుతుందండి. ఎందుకంటే అన్ని కూడా ఇయర్ లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్, రేట్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి సిఏజిఆర్ మీరు చూసుకోండి. అక్కడ 12% వస్తుందా, 15% వస్తుందా. మేం చెప్తున్నాం ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్పెషల్లీ ఈక్విటీలో కొంచెం రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి 12 to 15% సిఏజిఆర్ రావాలి అని చెప్తున్నాం. అంటే ఏంటి, ఎవ్రీ ఇయర్ మీకు 12-15% రావాలి. సో ఎప్పుడైతే అంటే ప్రతి ఇయర్ వస్తాయా అని చెప్పట్లేదండి, బట్ దాదాపుగా యావరేజ్ ఇప్పుడు ఒక ఇయర్ మీకు 5% వచ్చింది, బట్ ఒక ఇయర్ 30% వచ్చింది.
ఓకే 5% వచ్చే రోజులు కూడా ఉంటాయండి. ఇయర్ కి 5% వచ్చేస్తుంది, ఒక ఇయర్ ఏమో 20% వస్తుంది, ఒక ఇయర్ మళ్ళీ 15. బట్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే సిఏజిఆర్ మళ్ళీ ఎంత ఉండాలి? 15% 12% ఉండాలి. సో సిఏజిఆర్ అనేది మీకు మెయిన్ అండి. మీరు ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేసుకుంటే అక్కడ సిఏజిఆర్ అని కనపడలేదు అంటే వాళ్ళని అడగండి. సో మా క్లయింట్ కూడా ఇదే ఎక్స్ప్రెస్ చేశారు, మేడం మా యాప్ లో సిఏజిఆర్ కనపడట్లేదు, అబ్సల్యూట్ రిటర్న్ ఒకటే కనిపిస్తుంది అంటే అబ్సల్యూట్ రిటర్న్ అయితే మీకు అసలు యూజ్ అవ్వదండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి. సో దాన్ని ఉండడం వల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు. సిఏజిఆర్ మాత్రమే మీకు అది బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఆ యాప్ ఓపెన్ చేసి సిఏజిఆర్ అనేది చెక్ చేసుకోండి. స్కీమ్ వైజ్ చెక్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ పోర్ట్ఫోలియో, ఓవరాల్ పోర్ట్ఫోలియో మీద కూడా మీకు, అంటే పోర్ట్ఫోలియోలో 4-5 స్కీమ్లు ఉంటాయి, మీకు స్కీమ్ కి ఎంత రిటర్న్ వచ్చిందో చెప్పేస్తుంది. అవును, అలానే ఓవరాల్ గా మనకి రిటర్న్ ఎంత వచ్చిందో కూడా సిఏజిఆర్ చెప్తుందండి. సో ఈ విధంగా మనం చెయ్యాలి. సో ఇది, బట్ దీనికి ఒక కండిషన్ ఉంది. ఈ సిఏజిఆర్ అనేది ఏంటంటే లంసం పెట్టిన వాటికి పర్ఫెక్ట్ గా చెప్తుంది. మీరు ఒక 2 లక్షలు పెట్టారు, ఒక 5 సంవత్సరాల తర్వాత 5 లక్షలు అయ్యాయి అనే వాటికి సిఏజిఆర్ బాగుంటుంది. మరి ఎస్ఐపి పెట్టే వాళ్ళకి, ఎస్ఐపి ఎవ్రీ మంత్ పెడతాం కదా, మరి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? దానికి ఏది మెజర్మెంట్ బాగుంటుందంటే అది ఐఆర్ఆర్ అనేది ఉంటుందండి. సో ఈ ఐఆర్ఆర్ అనేది, ఎందుకంటే ఇప్పుడు మీరు 5 years ఎస్ఐపి చేశారు, 10,000 చేస్తే ఫస్ట్ ఎస్ఐపి 5 years ఉంది, లాస్ట్ ఎస్ఐపి ఎన్ని ఇయర్స్ ఉందండి? 1 month. అవును, అంతే కదా. అలాంటప్పుడు మనము ఈ సిఏజిఆర్ అనేది కన్నా మనకి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మీకు ఉంటుందండి. సో దానివల్ల మీకు ఇంకా బెస్ట్ మీకు క్లారిటీ వస్తుంది. ఐఆర్ఆర్ అనేది కూడా మనకి ఏదైనా మీరు యాప్స్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే అక్కడ మీరు ఐఆర్ఆర్, ఎస్ఐపిస్ కి అయితే కంపల్సరీ మీరు ఐఆర్ఆర్ చూడండి. సిఏజిఆర్ అయితే మీకు లంసమ్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. లెస్ దాన్ 1 year ఉన్న వాటికైతేనే అబ్సల్యూట్ రిటర్న్ చూడండి, మిగతా వాటికి అసలు మీరు అబ్సల్యూట్ రిటర్న్ చేస్తే అది మిమ్మల్ని చాలా మిస్గైడ్ చేస్తుంది. సో ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. ఎస్ఐపికి ఏం చూడాలి, లంసమ్ కి అయితే సిఏజిఆర్ చూడాలి, ఎస్ఐపికి అయితే ఐఆర్ఆర్ చూడాలి, లెస్ దాన్ 1 year అయితే అబ్సల్యూట్ రిటర్న్స్. సో ఇలా క్లియర్ చేశారా క్లయింట్ కి? అవునండి, క్లియర్ కొంచెం అయింది. సో ఆయనకి అది కనిపించలేదు, అది ఐఆర్ఆర్ కనిపించలేదు, ఆయనకి సిఏజిఆర్ కూడా కనిపించలేదు. నేను వాళ్ళతో మీ యాప్ గైడ్ చేసుకోండి, తీసుకోండి ఆ ఇన్ఫర్మేషన్ అన్నాను. సో హీస్ టేకింగ్ దట్. సో మరి ఇప్పుడు ₹1,00,000 నుంచి 80 కోట్లు ఇది ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న న్యూస్ అన్నమాట. సో మనం ఎట్లా తీసుకోవచ్చు ఈ యొక్క అంశాన్ని? సో ఇది ఎంత టైంలో అనేది చెప్పట్లేదు కదండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎవరైతే న్యూస్ లో మాట్లాడుతున్నారో ఆయన ఎంత టైంలో సంపాదించాడు, ఈ 1,00,000 నుంచి 80 కోట్లు ఎంత టైంలో సంపాదించాడు, టైం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఎందులో సంపాదించాడు, అంటే డెరివేటివ్స్ లో చేశారా, అంటే స్టాక్ మార్కెట్ లో సంపాదించారు అంటే అక్కడ మళ్ళీ చాలా టర్మ్స్ ఉన్నాయి. ఈక్విటీలో ఆయన క్యాష్ సెగ్మెంట్ లో సంపాదించారా, లేకపోతే డెరివేటివ్స్ లో చేశారా, ఆప్షన్స్ లో చేశారా, ఫ్యూచర్స్ లో చేశారా, ఇలా మనం ఇంకొంచెం క్లారిటీ అనేది తెచ్చుకోవచ్చు అండి. సో టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన ఎంత టైంలో ఈ 1 lakh ని 80 crores చేశారు, అలానే ఏ విధంగా చేశారు, అంటే డెరివేటివ్స్ లో చేశారా, ఆ డెరివేటివ్స్ లో చేస్తే ఎలాంటి స్ట్రాటజీస్ ఆయన అప్లై చేశారు. సో ఇలాంటివి కొంచెం మనం డెప్త్ గా ఆలోచించాలంటే ఈ మధ్య చాలా ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి క్లయింట్స్ ని, కొత్త క్లయింట్స్ ని వాళ్ళ వైపు ఇప్పుడు చూస్తే మీకే ఎంత అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. 1 lakh ఏంటి, 80 crores అయిపోవడం ఏంటి, సో ఏదో మన లైఫ్ అంతా టర్న్ అయిపోయేటట్టుంది, ఇదేదో లాటరీ లాగా ఉందని చాలా మంది ఇలాంటి థంబ్నెయిల్స్ లేకపోతే ఇలాంటి వాళ్ళు చూసి అందులోకి అట్రాక్ట్ అయిపోవడానికి కూడా కొన్ని ఉంటాయండి. బట్ ఏది నిజం, ఇది నిజంగానే ఆ క్లయింట్ కి వచ్చిందా, ఆయన స్టేట్మెంట్ ఉందా మన దగ్గర, బ్యాంక్ స్టేట్మెంట్ ఉందా? సో అలాంటి క్వశ్చన్స్ అడగాలండి. ఎప్పుడైతే మీరు ఎవరైతే మీకు ఇలాంటివన్నీ చెప్పారో ఆ క్లయింట్ ఎవరు, ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమంటే అంత నిజం తెలిసిపోతుంది కదండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్, ఇది చూసేసి నేను కూడా ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతాను, నేను సంపాదించగలుగుతాను 1 lakh నుంచి కొన్ని కోట్లు అంటే లక్షలు ఇచ్చి కోట్లు సంపాదిస్తాము, ఇలాంటివన్నీ ఏంటంటే అట్రాక్ట్ చేయడానికండి. బట్ నిజం తెలుసుకోండి, వాళ్ళు ఎలా సంపాదించారు, ఎంత టైంలో సంపాదించారు, వాళ్ళ నిజంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి ప్రూఫ్స్ అనేవి మనకి ఉన్నాయి అంటే మాత్రం మనం కొంచెం చూడొచ్చండి. బట్ ఇలాంటివి సంపాదించే వాళ్ళు మేబీ కోట్లలో ఒక్కరు ఉంటారేమో, బట్ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? సో ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకోవాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గైస్ అర్థమైంది కదా. సో కాబట్టి మీరు కూడా ఎటువంటి న్యూస్ అవన్నీ చూసి ఎమోషనల్ గా మీరు పెట్టుబడి పెట్టుకోకుండా సో ప్రాపర్ గా స్టడీ చేసి, సో ఎవరైతే ఫైనాన్షియల్ ప్లానర్ ఉన్నారో సో వారితో మాట్లాడి డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే మాధవిరెడ్డి గారు మీ యొక్క డౌట్స్ ని క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో దాట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.